హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో హోలీ పండగకి ఎక్కువగా చేసుకునే ట్రెడిషనల్ అండ్ హెల్తీ డ్రింక్ రెసిపీ తండై అథెంటిక్ మెథడ్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని పావు కప్పు వరకు బాదం వేసుకోండి. ఇందులోనే జీడిపప్పు, పిస్తాని కలిపి ఒక పావు కప్పు వేసుకొని, ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఒకసారి వాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీకింకా టైం ఉంటే 6 గంటల వరకు కూడా నానబెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు తీసుకొని, ఇలాంటి టీ ఫిల్టర్‌లో వేసి వాష్ చేసుకోండి. అలాగే ఇంకొక బౌల్‌లోకి 1½ టేబుల్ స్పూన్ల వరకు పుచ్చకాయ గింజలు వేసుకొని, వాటిని కూడా శుభ్రంగా వాష్ చేసి నీళ్ళన్నీ వంపేసేయండి. ఇప్పుడు ఇదే బౌల్‌లోకి ముందుగా కడిగి పెట్టుకున్న గసగసాలు కూడా వేసుకొని, తగినన్ని నీళ్లు పోసి ఒక 4 గంటల సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని, అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సోంపు, అర టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. ఘాటు ఎక్కువ అవుతుంది అనిపిస్తే మిరియాలు కాస్త తగ్గించి వేసుకోండి. ఇందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క, పావు కప్పులో సగం వరకు ఎండబెట్టిన గులాబీ రేకులు వేసుకోండి. ఇవి కిరాణా షాప్‌లో గానీ, ఆన్‌లైన్‌లో ఎక్కడైనా దొరుకుతాయండి. అలాగే 8 వరకు ఇలాచీ కూడా వేసుకొని, తగినన్ని నీళ్లు పోసి, ఓసారి అన్ని స్పైసెస్‌ని కలిపిన తర్వాత 4 గంటల సేపు నానబెట్టుకోండి. చూడండి, 4 గంటల తర్వాత చూస్తే మనకి డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా నానిపోయాయి. ఫస్ట్ అయితే ఇందులో వేసిన జీడిపప్పు సెపరేట్ చేసుకోండి. ఆ తర్వాత పిస్తా ఇంకా బాదం పైన ఉండే ఈ తొక్కయితే తీసేసుకోండి. సమ్మర్‌లో ఈ తండై రెసిపీ తాగటం వల్ల ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అలాగే రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటుందండి. ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్‌ని తగ్గిస్తుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది. ఇందులో వేసిన స్పైసెస్ అయితే నీరసాన్ని తగ్గించి ఎనర్జిటిక్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తాయండి. సో, మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ పీల్ తీసేసుకున్నాక ఒక మిక్సీ జార్‌లో వేసుకోండి. అలాగే నానబెట్టిన గసగసాలు, ఇంకా మిలాన్ సీడ్స్‌లోని వాటర్ కూడా డ్రైన్ చేసేసి వేసుకోండి. ఇంకా నానబెట్టిన రోజ్ పెటల్స్, స్పైసెస్‌లోని వాటర్ కూడా డ్రైన్ చేసేసి అవి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగ్గట్టుగా పావు కప్పు నుంచి 1/3 కప్పు వరకు పంచదార వేసుకోండి. అలాగే కాస్త సాఫ్రాన్ కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఒకసారి బ్లెండ్ చేశాక ఈ మసాలాలోకి పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకొని, ఎంత వీలైతే అంత మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేయండి. చూడండి, మనకి తండై మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఆ జార్‌లో మిగిలిపోయిన మసాలా కోసం పావు కప్పు వరకు పాలు యాడ్ చేసి మరొకసారి బ్లెండ్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపిన తర్వాత 2 కప్పుల వరకు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్‌లో పెట్టిన పాలనైతే వేసుకొని మళ్ళీ కలపండి. పాలల్లో మసాలా మొత్తం కలిసిపోయిన తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో ఉంచి ఆ తర్వాత సర్వ్ చేయండి. లేకపోతే సర్వింగ్ గ్లాసెస్‌లో ఇలా ఐస్ క్యూబ్స్ వేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న తండై వేసుకొని పైన చాప్ చేసి పెట్టుకున్న పిస్తా ఇంకా రోజ్ పెటల్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేసినా బావుంటుంది. తండై ఎప్పుడూ కూడా చిల్డ్‌గా సర్వ్ చేస్తేనే బావుంటుందండి. ఈ హోలీకి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.